దిత్వా తుఫాన్ శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తోంది. వారం నుంచి కురుస్తున్న వర్షాలు, కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలతో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 212 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఆచూకీ తెలియాల్సింది. వరదల విధ్వంసంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశమంతటా అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైందని, సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు ప్రకటించారు. శ్రీలంక వరద బాధిత ప్రాంతాల్లో భారత సైన్యం సేవలందిస్తోంది. ఆపరేషన్ సాగర్ బంధు కింద అక్కడ రెస్క్యూ చర్యల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా ఎన్ఎస్ విక్రాంత్ నుంచి చేతక్ హెలికాప్టర్లు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించాయి. వరదల్లో చిక్కుకున్న పలువురిని రక్షించాయి. శ్రీలంకకి చేయూతనందించేందుకు భారత్ ఆపరేషన్ సాగర్ బంధు చేపట్టింది. ఇందులో భాగంగా భారత వాయుసేనకు చెందిన 2 విమానాల్లో 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు 21 టన్నుల నిత్యావసర సరుకులు, శానిటరీ సామాగ్రి, అత్యవసర పరికరాలని కొలంబోకి తరలించారు.